ఇప్పుడు మనము నెక్స్ట్ అంశం వచ్చేసి ప్రణాళికలు రకాలు, ప్రణాళికలు ఎన్ని రకాలు అనే అంశం గురించి మనం చర్చించుకోబోతున్నాం. ముందుగా వీటిలో ప్రణాళికలు సరళత్వాన్ని బట్టి, ముందుగా సరళత్వాన్ని బట్టి ప్రణాళికలు రెండు రకాలు. ప్రణాళికలు పలు రకాలుగా ఉన్నాయి. అవి ఒకటి సరళత్వాన్ని బట్టి ప్రణాళికలు అని, వనరుల కేటాయింపుని బట్టి ప్రణాళికలు అని, అదేవిధంగా ఆర్థిక లక్ష్యాల ప్రాతిపదిక ప్రణాళికలు అని, చివరిగా ప్రాంతీయ ప్రణాళిక అని, జాతీయ ప్రణాళికలు అని, అంతర్జాతీయ ప్రణాళికలు అని, ఇతర ప్రణాళికలు అని, ఈ విధంగా పలు రకాలుగా ఉన్నాయన్నమాట. ముందుగా సరళత్వాన్ని బట్టి ప్రణాళికల రకాలు, అదేవిధంగా నిధుల కేటాయింపులను బట్టి, వనరుల కేటాయింపులను బట్టి ప్రణాళికల రకాలు, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ప్రణాళికల రకాలు, మరియు ఒకటి సరళత్వాన్ని బట్టి, రెండు వనరుల కేటాయింపు, వనరుల కేటాయింపును బట్టి ప్రణాళికల రకాలు, మూడు ఆర్థిక లక్ష్యాలను బట్టి, ఆర్థిక లక్ష్యాలను బట్టి ప్రణాళికలు, నాలుగు ప్రాంతీయ ప్రణాళికలు, ఐదు జాతీయ ప్రణాళికలు, ఆరు అంతర్జాతీయ ప్రణాళికలు, ఏడు ఇతర ప్రణాళికలు. ఈ విధంగా ప్రణాళికలు 7 రకాలుగా చెప్పుకోవచ్చు. సరళత్వాన్ని బట్టి ప్రణాళికలు, సరళత్వం అంటే వాటికి ఉన్నటువంటి సెన్సిటివిటీ, సున్నితత్వం, సరళత్వాన్ని బట్టి ప్రణాళికలు ఇవి రెండు రకాలు. అది ఒకటి స్థిర ప్రణాళికలు, రెండు నిరంతర ప్రణాళికలు. సరళత్వాన్ని బట్టి ప్రణాళికలు రెండు రకాలు. అవి ఒకటి స్థిర ప్రణాళిక, రెండవది నిరంతర ప్రణాళిక. వనరుల కేటాయింపుని బట్టి ప్రణాళికలు రెండు రకాలు. అది ఒకటి భౌతిక ప్రణాళిక, రెండవది ఆర్థిక ప్రణాళిక. అదేవిధంగా ఆర్థిక లక్ష్యాలను బట్టి ప్రణాళికలు రెండు రకాలు. సారీ, ఆర్థిక లక్ష్యాలు కాదు, ఇక్కడ మొత్తం 6 రకాలు. వనరుల కేటాయింపును బట్టి భౌతిక ప్రణాళిక, ఆర్థిక ప్రణాళిక అని. అదేవిధంగా ప్రాంతీయ ప్రణాళికలు అంటే కేవలం ఒక ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకొని ప్రణాళికలు కేటాయించడం. జాతీయ ప్రణాళిక ఒక దేశాన్ని, ఆ దేశం యొక్క లక్ష్యాల కోసం ఏ దేశానికి ఆ దేశం సొంతంగా రూపొందించుకునే ప్రణాళికను జాతీయ ప్రణాళికలను. అంతర్జాతీయ ప్రణాళికలు, అంతర్జాతీయ ప్రణాళికలు అంటే 2 లేక అంతకంటే ఎక్కువ దేశాలు లేదా కొన్ని దేశాల సమూహము లేదా ఒకే ఖండంలో ఉన్నటువంటి కొన్ని దేశాల సమూహం, ఈ విధంగా ఒక కొన్ని దేశాల సమూహం కానీ 2 కంటే ఎక్కువ దేశాలు, 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాలు ఒక సమూహంగా ఏర్పాటు చేసుకుని, ఒక ప్రాంతీయ సంఘంగా ఏర్పాటు చేసుకొని, ఒక కూటమిగా ఏర్పడి వాటి అభివృద్ధికంటూ ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నట్లయితే దాన్ని అంతర్జాతీయ ప్రణాళికలు అంటారు. ఇకపోతే మిగిలిన రకాలు ఉన్నాయి కొన్ని, వాటిని ఇతర ప్రణాళికలు అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. ముందుగా సరళత్వాన్ని బట్టి ప్రణాళికలు అనే అంశం గురించి ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఈ సరళత్వాన్ని బట్టి ప్రణాళికలు అనే దాంట్లో మనం ముందుగా స్థిర ప్రణాళికలు మరియు నిరంతర ప్రణాళికలు అని 2 రకాలు చెప్పుకున్నాం. ఇందులో ముందుగా మనము స్థిర ప్రణాళికలు అనే అంశం గురించి చర్చించుకుందాం.
ఇక్కడ స్థిర ప్రణాళిక అంటే ఏమిటంటే ఒకసారి ప్రవేశపెట్టిన ప్రణాళికను నిర్దేశిత కాల వ్యవధి పూర్తి అయ్యేంత వరకు ఎలాంటి మార్పు చేర్పులు లేకుండా స్థిరంగా అమలు చేసినట్లయితే ఆ ప్రణాళికను స్థిర ప్రణాళిక అంటారు. ఐ రిపీట్ అగైన్, ఒకసారి ప్రవేశపెట్టిన ప్రణాళికను దాన్ని ఎంత కాల వ్యవధి వరకు అయితే నిర్దేశించి ఉంటారో అంత కాల వ్యవధి పూర్తయ్యేంత వరకు ఆ ప్రణాళికలో కానీ ఆ ప్రణాళిక కేటాయింపులో కానీ ఎలాంటి మార్పులు చేర్పులు చేపట్టకుండా వాటిని యథాతథంగా అమలు చేయడాన్ని స్థిర ప్రణాళికలు అని అంటారు. ఇది స్థిర ప్రణాళికలు అంటే. రెండోది వచ్చేసి నిరంతర ప్రణాళికలు. రెండోది నిరంతర ప్రణాళికలు. నిరంతర ప్రణాళికలు అంటే గత సంవత్సరం చేసినటువంటి కేటాయింపులు వదిలేసి, ఇంతవరకు మనం స్థిర ప్రణాళిక అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ప్రభుత్వం స్థిర ప్రణాళికలను అమలుపరిచినట్లయితే తర్వాత కాలంలో నిరంతర ప్రణాళికలు అమలుపరిచినప్పుడు తర్వాత కాలంలో స్థిర ప్రణాళికలను రద్దు చేసి నిరంతర ప్రణాళికలను కనుక అమలుపరిచినట్లయితే ఎప్పుడైతే స్థిర ప్రణాళికల్లో కేటాయింపులు వాటి ఫలితాలు అవి ఏవైతే ఉన్నాయో, లాభ నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేరీజ్ వేసుకోకుండా వాటిని వదిలేసి ప్రస్తుత సంవత్సరం అంటే ఎప్పుడైతే నిరంతర ప్రణాళికలు అమలు చేశారో ఆ సంవత్సరం నుండి కేటాయింపులు చేసుకొని రాబోయే సంవత్సరాలకు కూడా కేటాయింపులను కొనసాగిస్తూ ప్రణాళికలు అమలు చేయడాన్నే నిరంతర ప్రణాళిక అని అంటారు. ఐ రిపీట్ అగైన్, ఏదైనా ఒక దేశంలో ఒక ప్రాంతంలో ఎక్కడైనా సరే స్థిర ప్రణాళికలు అమలుపరిచి తర్వాత కాలంలో వచ్చిన ప్రభుత్వాలు స్థిర ప్రణాళికలను రద్దు చేసి నిరంతర ప్రణాళికలు కనుక ప్రవేశపెట్టినట్లయితే స్థిర ప్రణాళికలు అమలుపరచడం వల్ల వచ్చినటువంటి లాభ నష్టాలు ఫలితాలు బేరీజు వేసుకోకుండా వాటితో సంబంధం లేకుండా ప్రస్తుత సంవత్సరం నుంచి కేటాయింపులు చేసుకొని వాటిని ప్రణాళికలు రూపకల్పన చేసి ఆ ప్రణాళికలు అమలుపరిచి వాటిని కొనసాగిస్తూ రాబోయే సంవత్సరాలలో అవసరమయ్యే రూపకల్పనను కూడా తయారు చేసుకొని వాటిని కూడా నిధులు కేటాయించి నిరంతరంగా ఆ విధంగా కొనసాగించడం. అంటే ఈ సంవత్సరం కేటాయించిన ప్రణాళికలు అమలుపరుస్తూ వచ్చే సంవత్సరాన్ని కూడా కేటాయింపులు నిర్దేశించుకొని వాటిని కూడా కొనసాగించి ప్రణాళికలు అమలు చేయడాన్ని నిరంతర ప్రణాళికలు అంటారు. మీకు ఈ భావన అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకొని వినండి, అర్థమవుతుంది. ఈ నిరంతర ప్రణాళికలు అనే భావనను ప్రవేశపెట్టింది స్వీడన్ దేశానికి చెందినటువంటి గున్నార్ మిర్దాల్. స్వీడన్ దేశానికి చెందినటువంటి ఈ గున్నార్ మిర్దాల్ అనే అతను ఈ నిరంతర ప్రణాళికలు అనే భావనను మొట్టమొదటిసారిగా ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ బోర్డర్ సెట్టింగ్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ బోర్డర్ సెట్టింగ్ ఎకనామిక్ ప్లానింగ్ బోర్డర్ సెట్టింగ్ అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా నిరంతర ప్రణాళికలు అనే భావనను ప్రస్తావించడం జరిగింది. నిరంతర ప్రణాళిక అనే భావనను ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ బోర్డర్ సెట్టింగ్ అనే గ్రంథంలో స్వీడన్ దేశానికి చెందినటువంటి గున్నార్ మిర్దాల్ మొట్టమొదటిసారిగా నిరంతర ప్రణాళిక అనే భావనను పేర్కొనడం జరిగింది. తర్వాత కాలంలో ఈ గున్నార్ మిర్దాల్ మళ్ళీ ఏషియన్ డ్రామా అనే గ్రంథంలో ఇదే గున్నార్ మిర్దాల్ రచించినటువంటి ఏషియన్ డ్రామా అనే గ్రంథం నుండి ఈ నిరంతర ప్రణాళికను అనే భావనను ఇతడు తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిరంతర ప్రణాళికలు అనే భావనను అమలు చేసిన మొట్టమొదటి దేశం నెదర్లాండ్. దీన్ని హాలండ్ అని కూడా అంటారు.
నెదర్లాండ్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నెదర్లాండ్ దేశంలో ఈ గున్నార్ మిర్దాల్ ప్రవేశపెట్టినటువంటి నిరంతర ప్రణాళికలు అనే భావనను మొట్టమొదటిసారిగా అమలుపరిచిన దేశం నెదర్లాండ్. అయితే ప్రాంతీయ ప్రణాళికల విభాగంలో చూసినట్లయితే జాతీయ ప్రణాళికల విభాగంలో నెదర్లాండ్, ప్రాంతీయ ప్రణాళికల విభాగం చూసినట్లయితే ఫిలిప్స్ కంపెనీ. ఈ ఫిలిప్స్ కంపెనీలో గున్నార్ మిర్దాల్ ప్రతిపాదించిన నిరంతర ప్రణాళికల భావనను అమలుపరిచారు. అయితే భారతదేశం కూడా నిరంతర ప్రణాళికలను అమలు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే భారతదేశం అమలుపరిచే నిరంతర ప్రణాళికలు అనే భావన గున్నార్ మిర్దాల్ భావన అయినప్పటికీ వాటిని ఏ దేశం నుంచి స్వీకరించారని అంటే జపాన్. భారతదేశం ప్రవేశపెట్టి అమలుపరిచినటువంటి నిరంతర ప్రణాళికలు అనే భావనను లేదా ప్రణాళిక విధానాన్ని జపాన్ దేశం నుంచి స్వీకరించి జపాన్ దేశంలో ఏ రూపంలో అయితే అమలుపరిచారో అదే రూపంలోనే భారతదేశంలో కూడా అమలుపరచడం జరిగింది నిరంతర ప్రణాళికను. అది ఎప్పుడు అనేది మనము ప్రణాళికలు చెప్పుకునే సమయంలో చెప్పుకుందాం. అంతేకాకుండా అమెరికాలో స్టాండర్డ్ ఆటోమొబైల్స్ కంపెనీలో ప్రాంతీయ ప్రణాళికలుగా ఈ నిరంతర ప్రణాళికలను అమలుపరచడం జరిగింది. ఆ తర్వాత రెండో అంశం వచ్చేసి వనరుల కేటాయింపు ఆధారంగా ప్రణాళికలు ఎన్ని రకాలు అనే అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వనరుల కేటాయింపు ఆధారంగా ప్రణాళికలు రెండు రకాలు ఇదివరకు చెప్పుకున్నాం. అది ఒకటి భౌతిక ప్రణాళిక అని, రెండవది ఆర్థిక ప్రణాళిక అని, మూడవది పాక్షిక ప్రణాళిక. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. వనరుల కేటాయింపు ఆధారంగా ప్రణాళికలు 3 రకాలు. అది ఒకటి భౌతిక ప్రణాళిక, 2 ఆర్థిక ప్రణాళిక, 3 పాక్షిక ప్రణాళిక. ఒకటి భౌతిక ప్రణాళిక. భౌతిక ప్రణాళిక అంటే ఏమిటంటే భౌతిక ఉత్పత్తి లక్ష్యాల ప్రాతిపదికగా, భౌతిక ఉత్పత్తి అంటే వివిధ పరిశ్రమల ఉత్పత్తులు, పరిశ్రమల రంగం, సేవా రంగం నుంచి కానీ వ్యవసాయ రంగం నుంచి కానీ ఉత్పత్తులు సాధించి తద్వారా ప్రాంతీయ, రాష్ట్రీయ, దేశీయ అభివృద్ధికి పాటుపడడమే ఈ భౌతిక ప్రణాళికల యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. భౌతిక ఉత్పత్తి లక్ష్యాలు. భౌతిక ఉత్పత్తి లక్ష్యాల ప్రాతిపదికగా రూపొందించే ప్రణాళికలనే భౌతిక ప్రణాళికలు అంటారు. ఈ భౌతిక ప్రణాళికల్లో వనరుల కేటాయింపు, వనరుల అంచనా మొత్తం కూడా ద్రవ్య రూపంలో ఉంటుంది. అంటే ద్రవ్యం అంటే మనీ, డబ్బు రూపంలో ఉంటుందని అర్థం. భౌతిక ప్రణాళికల రూపకల్పన మొత్తం ద్రవ్య రూపంలో ఉంటుంది. భౌతిక వనరులు దేశంలో లభించే ముడి పదార్థాలు, దేశంలో లభించే భౌతిక వనరులు, మానవ వనరులు, దేశంలో ఉన్నటువంటి భౌతిక వనరులు, అదేవిధంగా ముడి పదార్థాలు, అదేవిధంగా మానవ వనరులు. వీటిని ఆధారంగా చేసుకొని భౌతిక ప్రణాళికలను ద్రవ్య రూపంలో రూపొందించడం జరుగుతుంది. అయితే ఈ ప్రణాళికల్లో వస్తురాశి కంటే ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది. ఈ భౌతిక ప్రణాళికల్లో వస్తురాశి కంటే ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది. అంటే సాధించిన లక్ష్యాల కంటే కేటాయించిన వనరులు ఎక్కువగా ఉంటాయన్నమాట.
సాధించవలసిన లక్ష్యాల కంటే కేటాయించిన వనరులు ఎక్కువగా ఉంటాయి. అంటే ద్రవ్యరాశి అంటే ఆర్థిక వనరులు అవసరం ఎక్కువగా ఉంటుంది భౌతిక ప్రణాళికల్లో. ఈ ప్రణాళికలు అమలుపరిచిన దేశానికి ఉదాహరణగా చైనా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండవది ఆర్థిక ప్రణాళిక. రెండవ అంశము ఆర్థిక ప్రణాళిక. వీటిని ఆర్థిక లక్ష్యాల ప్రాతిపదికంగా రూపొందిస్తారు. వివిధ రంగాలకు వనరులను కేటాయిస్తూ ఆర్థిక లక్ష్యాల ప్రాతిపదిక. ఆర్థిక ప్రణాళికకు ఆర్థిక లక్ష్యాల ప్రాతిపదికగా వివిధ రంగాలకు, వ్యవసాయ రంగానికి, ఆ తర్వాత పరిశ్రమ రంగానికి, సేవల రంగానికి వనరులను కేటాయిస్తూ ఆర్థిక ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ఆర్థిక ప్రణాళికలో భౌతిక ప్రణాళికలకు విరుద్ధ భావన ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ద్రవ్యరాశి తక్కువగాను వస్తురాశి ఎక్కువగా ఉంటుంది. ద్రవ్యరాశి తక్కువగాను వస్తురాశి ఎక్కువగా ఉంటుంది. అంటే వనరుల కేటాయింపు తక్కువగా ఉంటుంది, కానీ సాధించవలసిన లక్ష్యాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక ప్రణాళికలలో. దీన్నే విత్త ప్రణాళిక అని చెప్పవచ్చు. ఈ ఆర్థిక ప్రణాళికలు అనే భావన 1910వ సంవత్సరంలో రష్యాకు చెందినటువంటి క్రిస్టియన్ క్రొఫెడర్ క్రిస్టియన్ క్రొఫెడర్ 1910వ సంవత్సరంలో రష్యాకు చెందినటువంటి క్రిస్టియన్ క్రొఫెడర్ అనే వ్యక్తి ఈ ఆర్థిక ప్రణాళికలు అనే భావనను పరిచయం చేయడం జరిగింది. ఇది వనరుల కేటాయింపు ఆధారంగా ప్రణాళికలో రకాలు. నెక్స్ట్ మూడవది వచ్చేసి వర్తించే రంగాన్ని బట్టి ప్రణాళికల రకాలు. మూడవది వర్తించే రంగాన్ని బట్టి ప్రణాళికలు రూపొందించి ఆ ప్రణాళికలు వర్తించే రంగాన్ని బట్టి ప్రణాళికల రకాలు. మూడవది వర్తించే రంగాన్ని బట్టి ప్రణాళికలు రెండు రకాలు. అవి ఒకటి సాధారణ ప్రణాళిక, రెండవది పాక్షిక ప్రణాళిక. వర్తించే రంగాన్ని బట్టి ప్రణాళికలు మళ్ళీ తిరిగి రెండు రకాలు అన్నమాట. సాధారణ ప్రణాళిక, పాక్షిక ప్రణాళిక. సాధారణ ప్రణాళిక అంటే ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలకు వర్తించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తారు. ఒక ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలకు వర్తించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తారు. వాటినే సాధారణ ప్రణాళికలు అంటారు. ఈ సాధారణ ప్రణాళికలు అన్ని రంగాలంటే మొత్తం వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఈ మూడు రంగాలకు సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలకు వర్తించే విధంగా తయారు చేసే ప్రణాళికనే సాధారణ ప్రణాళికలు అంటారు. దీనిని సమగ్ర ప్రణాళిక అంటారు. సమగ్ర ప్రణాళిక అని కూడా అంటారు దీన్ని. ఇక రెండవది పాక్షిక ప్రణాళిక. ఆర్థిక వ్యవస్థలో కొన్ని రంగాలకు మాత్రమే ప్రాముఖ్యతనిస్తూ కేటాయించే ప్రణాళికను పాక్షిక ప్రణాళిక అంటారు. కొన్ని రంగాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ప్రణాళికలు రూపొందించడాన్ని పాక్షిక ప్రణాళిక అంటారు. అంటే ఇక్కడ ఒక రంగానికి తక్కువ కేటాయింపులు, రెండవ రంగానికి ఎక్కువ కేటాయింపులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇందులోనే ప్రాంతీయ ప్రణాళిక అని, జాతీయ ప్రణాళిక అని, లేదా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, లేదా సేవా రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఈ విధంగా ఏదో రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన వాటికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అన్నమాట. వీటినే పాక్షిక ప్రణాళికలని అంటారు. ఇకపోతే నెక్స్ట్ ప్రాంతీయ ప్రణాళికలు అంటే ఒక ప్రాంతానికి పరిమితమై ఆ ప్రాంతీయాలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ ఆ ప్రాంతీయ అభివృద్ధికి పాటుపడే విధంగా ప్రణాళికలు తయారు చేయడాన్ని ప్రాంతీయ ప్రణాళికలు అంటారు. దీనికి ఉదాహరణగా మనము
ప్రణాళికల నేపథ్యంలో చెప్పుకున్నాం. టెన్నిస్ వ్యాలీ అథారిటీ, అమెరికాలో టెన్నిస్ వ్యాలీ అథారిటీ 1916 సంవత్సరంలో ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించి అమలుపరచడం జరిగిందని చెప్పుకున్నాం. ఇకపోతే జాతీయ ప్రణాళికల్లో రష్యా, భారత్ ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఇక మూడోది అంతర్జాతీయ ప్రణాళికలు. అంతర్జాతీయ ప్రణాళికలు అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాలు కలిసి ఒక ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళిక ప్రకారం వాటి అభివృద్ధికి పాటుపడడాన్ని అంతర్జాతీయ ప్రణాళికలు అంటారు. దీనికి ఉదాహరణగా మార్షల్ ప్లాన్, కొలంబో ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఈ కొలంబో ప్లాన్ అనేది ప్రధానమైనది. వీటిలో ఈ కొలంబో ప్లాన్లో పశ్చిమాసియా మరియు పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా మరియు పసిఫిక్ ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్న దేశాలు అన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి కొలంబో ప్లాన్ పేరుతో ప్రణాళికలను రూపొందించని అమలుపరచడం జరిగింది. దీన్నే కొలంబో ప్లాన్ అంటారు. కొలంబో ప్లాన్. ఇకపోతే ఇందులోనే ఇతర ప్రణాళికలు కూడా ఉన్నాయి. శాశ్వత ప్రణాళిక అని, తాత్కాలిక ప్రణాళిక అని, యాంటీ సైక్లోన్ ప్లాన్ అని, అభివృద్ధి ప్రణాళిక అని, అదేవిధంగా మిశ్రమ ప్రణాళిక అని ఉన్నాయి. ఇవన్నీ ఆయా పదాలతోనే మీకు ప్రణాళికలు అంటే అర్థమైపోతుంది. ఇంతటితో ప్రణాళికల రకాలు అనే అంశం గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఇందులో ఇతర ప్రణాళికల్లో భాగంగా చెప్పుకున్నట్లయితే శాశ్వత ప్రణాళిక అంటే ఏం లేదు, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళికలు రూపొందించి అమలు చేయడాన్ని శాశ్వత ప్రణాళిక అని, తాత్కాలిక అవసరాలకు, ఆకస్మిక సమస్యల పరిష్కారానికి, అత్యవసర పరిస్థితులకు దృష్టిలో పెట్టుకొని రూపొందించే ప్రణాళికలను తాత్కాలిక ప్రణాళికలని అంటారు. యాంటీ సైక్లోన్ ప్లాన్ అంటే సంక్షోభం నుండి సంక్షేమానికి ప్రయాణించడానికి రూపొందించే ప్రణాళికలనే యాంటీ సైక్లోన్ ప్లానింగ్ అని అంటారు. అభివృద్ధి ప్రణాళికలు అంటే అభివృద్ధి సాధించడానికి రూపొందించే ప్రణాళికలని. మిశ్రమ ప్రణాళికలు అంటే ప్రభుత్వ భాగస్వామ్యము, ప్రైవేట్ భాగస్వామ్యము, ఈ 2 భాగస్వామ్యాల ద్వారా దేశ అభివృద్ధికి పాటుపడే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలుపరచడాన్ని మిశ్రమ ప్రణాళికలు అంటారు. దీనికి ఉదాహరణ భారతదేశం. ఇప్పటివరకు మనము ప్రణాళికల రకాలు అనే అంశం గురించి చర్చించుకోవడం జరిగింది. మిగిలిన విషయాలు నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకున్నప్పుడు చర్చించుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.